నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అమ్మా. అంత హ్యాపీనా? ఇగో ఇట్లా నడిచింది ఎన్నికలప్పుడు తెలుగుదేశం లీడర్ల ప్రచారం. కడుపులో ఒకటి పెట్టుకొని బయటికి ప్రచారం చేసుకుంటా అధికారం కోసం మొత్తం తప్పుడు ప్రచారం చేసిర్రా. చాలా మంది చూసిండ్రు కదా. అయితే ఒక్కసారి గిడు చూడుండ్రి, తల్లికి వందనం పైసలు రానోళ్ళు ఎట్లా బాధపడుతున్నారో. ఇంతకు పోలీస్ సారు మైక్ పట్టుకొని పిలిచింది ఎవరినో తెలిసినా? ఇగో ఇక్కడ చిటారు చివరలో కూర్చున్నా అన్నాను. భగవంతుడా, పోయి పోయి అన్న గింతగానం కొసకు కూర్చున్నాడు, ప్రాణాలను లెక్క చేస్తలేడు. ప్రాబ్లం ఏందట అంటే తల్లికి వందనం డబ్బుల గురించి. పోయిన 5 ఏళ్ళు అమ్మఒడి పైసలు అద్భుతంగా పడ్డాయి. చంద్రబాబు వచ్చినాక ఒక్క రూపాయి కూడా అకౌంట్లో వల్లేదు. మొన్న కొందరికి ఇచ్చిర్రట, మరి నాకెందుకు ఇయ్యలేదని బాబు గారి మీద కోపం చేసి పోయి టవర్ మీద కూర్చున్నాడు. ఓ అన్న అన్న జర దిగవే. పాపం సూషన్ రానుల్లా ఇంటోళ్ళ బాధ ఎట్లున్నదో గుడ్ల నిండా నీళ్లు తీసి దిగమని బాధపడుతున్నారు. ఆఖరికి చిన్నారి మాటలకు గరిగిపోయిన అన్న దిగొచ్చిండు గాని మరి అప్పట్లో కొందరు లీడర్లు మామూలు యాక్షన్ డ్రామాలు చేసిర్రా, ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్లు ఇచ్చిరి, జనాలను మోసం చేసిరి. అయితే మరి అన్నకు డబ్బులు ఎందుకు వల్లేదు, ఏం మోసం జరిగి రాలేదో అన్ననే అడుగుదాం. చెప్పవే అన్న. అన్యాలను చల్లగుండా ఇన్నారుల్లా చెప్పులు కుట్టుకొని ఇంటోలను సాకుతున్న ఈ అన్నకే పైసలు వాళ్ళేదట, అందుకని ఈ పని చేసిన అంటున్నాడు. కానీ అయ్యా చంద్రాల్ సారు, పోయిన 5 ఏళ్ళు టంచన్గా డబ్బులు పడ్డ వీళ్లకు ఇప్పుడు ఎందుకు పడతలేవు సారు? అయ్యా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చూసిండ్రా, జర గట్టిగా నజర్ పెట్టి పేదలకు అన్యాయం జరగకుండా చూడుండ్రి సారు. మరి అన్ని వేల కోట్లు వంచినావు, ఇన్ని వేల కోట్లు వంచినావు అన్నారు గాని అవి ఎవరికి పోయినాయో గాని ఎవరికి ఇచ్చిండ్రో గాని నిజంగా లబ్ధిదారులేమో గిట్ల ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అరుంధతిపేట దగ్గర జరిగింది ముచ్చట.